కర్రీ పొటాటోస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కర్రీ పౌడర్, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా బంగాళదుంపలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ మనము యథావిధిగా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకొని వంట మొదలు పెట్టేద్దాం. ఇది ఇగురులాగా వస్తుంది, కొంచెం గుజ్జుగా ఉంటుంది, అలానే నీళ్ళుగా ఉండదు, కొంచెం గుజ్జుగా వచ్చి ఇగురులాగా ఉంటుంది అనమాట. ఫాస్ట్గా మనము ఈ స్టైల్ ఏంటంటే ఫస్ట్ యూజువల్లీ ఈ ఫ్రెంచ్ క్విజీన్ కానీ ఇట్లాంటి స్టైల్స్ ఏవైతే ఉంటాయో కుకింగ్ స్టైల్స్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ని సపరేట్గా కుక్ చేసుకొని ఆ తర్వాత కర్రీని లేకపోతే దానికి కావాల్సిన సాస్ని కుక్ చేసుకొని రెండింటిని కలిపి సాటే చేయడం అనేది స్టైల్గా వస్తూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కర్రీ ఫస్ట్ తయారు చేసుకుంటాం, దాంట్లోనే మెయిన్ ఇంగ్రీడియంట్ని కూడా వేసి ఉడికించుకోవడము సాటే చేయడము చేస్తామన్నమాట. ఇది రెండింటికి మిక్స్ లాగా చేస్తున్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకొని వేసుకుందాం. పెనంలో కొద్దిగా ఆయిల్, ఇందులో గార్లిక్ వేద్దాం, అలాగే ఆనియన్ డైస్ చేసి వేసుకుందాం. డైస్ ఆర్ స్లైస్ చేద్దాంలేండి, బాగుంటుంది. మన కూరలన్నీ కూడా స్లైస్డ్ ఆనియనే వేస్తాం కాబట్టి అలాగే స్లైస్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్, బంగాళదుంప, ఇది కూడా డైస్ చేసుకుందాం. యూజువల్లీ కొంచెం పెద్ద డైస్లో చేసుకుంటారు, మన కుకింగ్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో కాస్త చిన్నగా కట్ చేస్తున్నాను నేను. ఓకే, మరీ బోర్ కొట్టేస్తుంది బంగాళదుంపలు కట్ చేస్తూ ఉంటే, ఏదో ఒకటి మనం చెప్పుకుంటే కూడా బాగుంటుంది అనిపించి బంగాళదుంపల గురించి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమింగ్ ఇంగ్రీడియంట్ ఆర్ ఫుడ్ ఐటమ్ ఇన్ ద వరల్డ్ అంటే బంగాళదుంప అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో రకరకాల పదార్థాల్లో చాలా ఎక్కువగా తినే ఒక వస్తువు అన్నమాట బంగాళదుంప. దీన్ని చిప్స్ చేసుకుంటాము, ఫ్రైస్ చేసుకుంటాము, ఉడికించుకుంటాము, మ్యాష్ చేసుకుంటాము, వేరే కర్రీస్లో ఇంగ్రీడియంట్ కింద వాడతాం, దీన్నే మెయిన్ ఇంగ్రీడియంట్ కింద వాడేసుకుంటాము, అలాగే వాడేస్తూ ఉంటాం. దాంతో ఇప్పుడు కర్రీ తయారు చేయబోతున్నాం. ఓకేనా, వెల్లుల్లిపాయలు వేసాం, దాంట్లోనే ఈ చాప్ చేసిన బంగాళదుంప కూడా వేసేసుకుంటున్నాం. లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి కొత్తిమీర చాప్ చేసుకుందాం. ఒక సగము కుక్ అయిపోవాలి. ఇందులోనే కొద్దిగా వేగిన తర్వాత మనం దీనికి సీజనింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే
మనకు ఈ సాతే అవ్వడం కూడా కొంచెం వేగం అవుతుంది. ఓకే, సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కర్రీ పౌడర్. ఇలాగే చక్కగా ఫ్రైగా పెట్టేసినా కూడా బాగుంటుంది అనిపిస్తుంది కదా. దాన్ని ఏమంటాం, మన స్టార్టర్ లాగా చక్కగా ఉంటుంది అనిపిస్తుంది మంచి సైజులో కట్ చేసుకుంటే. కాకపోతే మన పర్పస్ కర్రీ కాబట్టి నీళ్ళు వేసుకుందాం కాస్త. ఇలా కాస్త వాటర్ వేసుకొని ఇందులోనే చక్కగా మగ్గాలి, ఇవి బాగా ఉడకాలన్నమాట. అలా ఉడికితే దగ్గరకు వచ్చేస్తుంది, మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోతుంది. రైట్, రెడీ అయిపోతుంది చక్కటి కర్రీ. పైనుంచి ధారాళంగా కొత్తిమీర చల్లుకుందాం. టడా, కర్రీడ్ పొటాటో రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.